అందరికీ నా ప్రత్యేకమైన వందనములు. మరోసారి మనం దేవుని సంగతులు జ్ఞాపకం చేసుకోవటానికి కలుసుకున్నాం. ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నాము అని అంటున్నానంటే, మీలో చాలామందికి నేను చెప్పే సంగతులు బాగా తెలుసు కదా. తెలిసిన సంగతులను మరొక దైవ సేవకుని ద్వారా మనము విన్నప్పుడు వాటి ప్రభావము ప్రత్యేకంగా ఉంటుంది కనుక, దేవుడు ఆయా దైవదాసుల ద్వారా, విశ్వాసుల ద్వారా, అనుభవజ్ఞులైన పెద్దల ద్వారా కొన్ని సంగతులను మనకు జ్ఞాపకం చేయటం మనందరికీ తెలిసిన సంగతే కదా. ఈరోజు మహాభక్తుడైన దావీదు రచించిన 23వ కీర్తన 2వ చరణాన్ని మనం చదువుకుందాం. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. ఆ మాటకొస్తే 23వ దావీదు కీర్తన చాలామందికి కంటత తెలుసు కదా. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, స్త్రీలు, పురుషులు బహుపరిచయమైన కీర్తనగా మనం భావిస్తాము. ఎంతో సులభముగా చదువుకున్న ప్రతి వారికి అర్థమవుతుంది. వాస్తవానికి ఇదొక పాటను మాటగా మనం చదువుకుంటున్నాము. అందులో ఉన్న భావాన్ని మనం గమనించినప్పుడు భక్తుడు దేవుని శ్లాఘిస్తూ చెబుతున్నాడు, పచ్చిక గల చోట్లను ఆయన నన్ను నడిపించుచున్నాడు. అంటే మనలను ఆశీర్వాదకరమైన స్థలములకు నడిపించుచున్నాడు. భౌతిక ఆహారము, ఆధ్యాత్మిక ఆహారాన్ని అనుగ్రహించి శాంతికరమైన జలముల యొద్ద మనకు విశ్రాంతినిస్తున్నాడు అని అలంకార భాషలో అద్భుతంగా దేవుని ప్రస్తుతించాడు. దేవుడు మనకు సంరక్షకుడుగా ఉన్నప్పుడు ఆయన సంరక్షణలో ఉన్న భక్తులు ఏ విధమైన స్వాంతన పొందుతారో ఆ సంగతులను అద్భుతంగా భక్తుడైన దావీదు మనకు తెలియచేయటం మనందరకు బహుపరిచయమైన సంగతి. మరి చాలా సందర్భాలలో మనము అశాంతిని ఎదుర్కొంటున్నాము, అదో రకమైన భయాన్ని ఎదుర్కొంటున్నాము. దేవుని సేవిస్తూ ఉన్నప్పటికీ, దేవుడిచ్చిన వాగ్దానాలు మనకు ఉన్నప్పటికీ, దేవుడిచ్చిన దర్శనాలు, ప్రవచనాలు, అనేక మంది పెద్దలైన దైవదాసులు మనలను ధైర్యపరుస్తూ మన ప్రక్కనే ఉండి నడిపిస్తూ ఉన్నప్పటికీ ఆయా సందర్భాలలో మనుషులుగా మనం భయపడుతూ ఉంటాం. ఆ భయానికి అర్థం లేకపోయినా మన మనుషులమని, ఆయా సందర్భాలలో బలహీనులమని మన మనస్సాక్షి మనకు తెలియజేస్తుంది కదా. భయపడటం తప్పు కాదు, కానీ భయపడినప్పుడు దేవుని జ్ఞాపకం చేసుకుని అభయాన్ని పొందటం చాలా కీలకమైన సంగతి. ఎన్ని సంవత్సరాలుగా భక్తి చేస్తున్నాము, ఎన్ని సంవత్సరాలుగా దేవుని వాక్యాన్ని బోధిస్తున్నాము, ఎన్ని సంఘములను నిర్మించాము, ఇవన్నీ ఒక లెక్కలోకి వచ్చే అంశాలు. ఇవి చాలా ప్రాముఖ్యమైన సంగతులే, కానీ అత్యంత కీలకమైన సందర్భాలలో దేవుని సన్నిధిలో మనము ఏ విధముగా వ్యవహరిస్తున్నామో, ఎలాంటి నిర్ణయాలు చేస్తున్నామో, ఎలాంటి పద్ధతులను అనుసరిస్తున్నామనేదే ప్రధాన అంశం కదా. అనుభవము చాలా ఉండొచ్చు, ఎందుకంటే దేవుడు వారికి అనుగ్రహించిన వయస్సు రీత్యా అవకాశాలను ఆధారం చేసుకుని దేవుని సంగతులను బోధించిన అనుభవము కానీ, విన్న అనుభవము కానీ, మరి విస్తృతమైన ప్రయాణాలు చేసి అనేక మంది జీవితాలను ఉద్ధరించిన విధము, వీటన్నిటినీ బట్టి అలాంటి వారి ప్రాధాన్యతను మనం అంచనా వేయటం జరుగుతుంది. ఎవరైనప్పటికీ జీవితంలో కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు దేవుడు ఏ విధంగా మనలను నడిపిస్తున్నాడో తెలుసుకోవాలి. కానీ దేవుడు నన్ను వదిలిపెట్టేశాడు, దేవుడు నాతో మాట్లాడటం లేదు, దేవుడు తన దర్శనాన్ని నాకు ఇవ్వటం లేదు, నేను చాలా నమ్మకంగా దేవుని సేవిస్తున్నాను అన్నట్లుగా కొంతమంది భావిస్తారు. దేవుడు మాట్లాడటం ఎప్పుడూ ఆపివేయలేదనే సంగతిని మీరు గుర్తించాలి. దేవుడు ఎప్పుడూ తన సన్నిధిని మనకు సాక్షాత్కరిస్తూనే ఉన్నాడు. కాకపోతే మనకున్న భయాల మధ్యలో, అయోమయంగా ఉన్న స్థితిగతుల మధ్యలో దేవుడు మనకు చూపించే వాటిని చూడలేకపోతున్నాము, చెప్పే వాటిని వినలేకపోతున్నాము. మనము వినటం చేతగానందున దేవుడు నాతో మాట్లాడటం లేదండి అంటారు చాలామంది. కొన్నిసార్లు యవనస్తులైతే దేవుడు నాతో నేరుగా మాట్లాడితేనే నేను దేవుని సేవలోకి వస్తాను అంటారు. దేవుడు నేరుగా మాట్లాడితే మంచిదే. ఆయా సందర్భాలలో దేవుడు తన దైవదాసుల ద్వారా మాట్లాడతాడు, మనస్సాక్షి ద్వారా మాట్లాడతాడు, మన చుట్టూ ఉన్న పరిస్థితుల ద్వారా మాట్లాడతాడు. మనం అనుకున్నట్లుగానే మనతో మాట్లాడాలి, మనం అనుకున్నట్లుగానే దేవుడు దర్శనాన్ని చూపించాలి అని అనుకోవటం మానవ సహజ లక్షణమే. కానీ అలా జరిగితే మంచిదే. కానీ ఆయా సందర్భాలలో దేవుడు ఎంపిక చేసుకునే పద్ధతులు పలు విధాలుగా ఉంటాయనే సంగతిని మనందరం గుర్తించాలి కదా. అందుకని
ఆ సంగతులను విశ్లేషించి అర్థం చేసుకోవాలి. దేవుడు అనేక మందితో మాట్లాడుతున్నాడు, అనేక మందిని తన దర్శనముల ద్వారా దర్శిస్తున్నాడు, వాగ్దర్శనము ద్వారా దర్శిస్తున్నాడు, దైవ సేవకులు చెప్పే మాటల ద్వారా దర్శించినప్పుడు వాటిని మనం ఎలా అర్థం చేసుకోవాలనేది ప్రధాన అంశం. కానీ అనవసరమైన సంగతులకు అధిక ప్రాధాన్యతనిచ్చి మనమేదో చాలా భక్తి చేసినట్లు, ప్రార్థన చేసినట్లు, ఎన్నో ప్రతికూల పరిస్థితులు మనకు ఎదురైనా, ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితులు మనుషుల దగ్గర నుంచి మాటల రూపంలో ఎదురైనప్పటికీ నేను నమ్మకంగా ప్రభువుని సేవిస్తున్నాను, జరిగించవలసిన సమయాలలో జరిగించటం లేదు అన్నట్లుగా మనం భావించనక్కర్లేదు. దేవుడు మనలను నడిపిస్తున్నాడనే సంగతిని గుర్తించండి. దావీదు భక్తుడు అనుకూలములోను ప్రతికూలములోను దేవుని సన్నిధిని అద్భుతముగా పొందుకుని తన జీవితాన్ని కొనసాగించాడు. పచ్చిక గల చోట్లకు ఆయన నన్ను నడిపించి పరుండజేయుచున్నాడు అంటే కాస్త ఆహారాన్ని ఇస్తున్నాడు, అద్భుతమైన భావాన్ని కలిగిస్తున్నాడు, శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపించి నా జీవితానికి ప్రశాంతతను అనుగ్రహిస్తున్నాడు అని దేవుని అద్భుతమైన కాపుదలను గురించి మాట్లాడుతూ వస్తున్నాడు. మీలో అనేక మంది మనం చేసిన కొన్ని తెలివి తక్కువ నిర్ణయాల ఫలితాలు వచ్చినప్పుడు చాలా బాధలను ఎదుర్కొంటాం కదా, మనుషులం కదా. అన్నిసార్లు మంచి నిర్ణయాలు చేయటం చేతగాటలేదు, ఎవరో ప్రలోభ పెడుతున్నారు, మనమే కొన్నిసార్లు ఆశపడుతున్నాము, ఏదో ఒక రూపాయి వస్తుంది కదా అని తడబడుతున్నాము, వాళ్ళతోనూ వీళ్ళతోనూ చెప్పకుండా ఒకవేళ చెబితే వద్దంటారేమోనని మనమే ముందుకు వెళ్ళి ఏదో ఒక రూపాయి వస్తే అటు కుటుంబానికి పనికొస్తుంది, లేదా దేవుని సేవలోనైనా కొంతవరకు వినియోగించే అవకాశం ఉంటుందనే ఒక భావనతో కొన్ని సందర్భాలలో కొన్ని విచిత్రమైన పరిస్థితులను మనమే కల్పించుకుంటున్నాం. మనుషులం కదా, అప్పుడప్పుడు తెలిసి కొన్ని, తెలియక కొన్ని, తెలివి ఎక్కువైనందున కొన్ని, తెలివి తక్కువైనందున కొన్ని జరిగిపోతూ ఉంటాయి. అయితే జీవితము నేర్పించే పాఠాలను ఆధారం చేసుకుని బుద్ధి వికాసంతో భక్తిని జరిగించాలి, జీవితాలను కుటుంబాలను దేవుని సేవలను నడిపించుకోవాలి. కానీ ఎప్పుడు చూసినా పరగడుపు అన్నట్లుగా దేవుడు ఎన్ని పాఠాలు నేర్పించినా, ఎన్ని నీతి సూత్రాలు చెప్పినా, ఎంతమంది దైవ సేవకులు మనలను కూర్చోబెట్టి చెప్పినప్పటికీ ఆ పూట విని ఆ తర్వాత మరలా మామూలుగానే మన పద్ధతిలో మనం కొనసాగుతూ ఉన్నట్లయితే శాంతికరమైన జలముల దగ్గరకు దేవుడు ఎలా నడిపిస్తాడు? పచ్చిక గల చోట్ల మనలను నడిపించి ప్రశాంతతను ఏ విధంగా ప్రసాదిస్తాడు? దేవుడు ఇవ్వాలని అనుకుంటున్నాడు, దానిని పొందుకోవాలని మీరు నేను అనుకోవాలి కదా. ఎంతసేపు బుర్రజ్ఞానంతో ఆలోచన చేసి ఏం చెప్పినా ఇంకొక మాట చెబుతున్నారు అనుకోండి, దానికి భూలోకంలో ఎవరూ సమాధానం చెప్పలేరు, మీరు కూడా సమాధానం చెప్పలేరు. ఏదో వినటానికి బాగుండే సంగతులే కానీ వాటిని అనుసరించడానికి ఏ విధంగానూ పనిచేయవు. కొంతమంది కొన్ని మాటలు చెప్పినప్పుడు, భక్తి సంబంధమైన సంగతులను విశ్లేషించినప్పుడు వినటానికి అద్భుతంగా ఉంటాయి. వీళ్ళు మహాజ్ఞానం కలిగిన వాళ్ళు, పండితులు, వీళ్ళు చెప్పినట్లుగా ఎవరో చెప్పలేదు అని మనం అనుకోవటానికి పనికొస్తాయి. కానీ మనలో ఉన్న విశ్వాసాన్ని పెంచి ప్రతికూల పరిస్థితులలో ఏ విధంగా దేవుని పైన ఆధారపడి జీవించాలోననే సంగతులు అవి నేర్పించలేవు. అందుకని దైవిక సూత్రాలను బహు నిబద్ధతతోనూ జాగ్రత్తతోనూ మనందరం అనుసరించటం ఎంతో ప్రాముఖ్యమైన సంగతి. నిర్గమకాండము 15వ అధ్యాయము 27వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఆ తరువాత వారు ఎలీమునకు వచ్చిరి, అక్కడ 12 నీటి బొగ్గలను 70 ఈత చెట్లను ఉండెను. వారు అక్కడనే ఆ నీళ్ల యొద్ద ఆగిరి. ఇది ఇశ్రాయేలీయుల ప్రయాణం ఆరంభములో జరిగిన సంగతిని గురించి మనం చదువుకున్నామన్నమాట. మీలో చాలామందికి తెలుసు కదా, దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు 430 సంవత్సరాలు ఐగుప్తులో నివాసముండి ఆ తర్వాత వాళ్ళు అక్కడే బానిసలుగా మారి ఆ ఫరోల ఆధ్వర్యములో నానా ఇబ్బందులు పడి దేవునికి మొర్రపెట్టారు. దేవుడు ఎప్పుడైతే వారి ప్రార్థనలు విన్నాడో మోషే అనే మహానాయకుని పంపించి వారిని అద్భుతంగా విడిపించాడు. వారు మొట్టమొదటిగా జీవితంలో ఎర్ర సముద్రం 2గా చీలిపోయి వారికి దారిచ్చిన అద్భుతాన్ని చూచారు. లక్షల మంది ప్రజలు, సుమారు 20 లక్షల కంటే ఎక్కువైన గుంపు అంత గొప్ప అద్భుతాన్ని వాళ్ళ జీవితాలలో ఎప్పుడూ చూడలేదు. చాలా ఆశ్చర్యం కదా, వినటానికి చెప్పుకోవటానికి కొన్నిసార్లు విచిత్రంగానూ మహాద్భుతంగా ధ్వనించినప్పటికీ మనము ఈ సంగతులను విశ్వసించడం చాలా ప్రాముఖ్యం అన్నమాట. అంటే 20 లక్షల మంది కంటే ఎక్కువైన ప్రజలు
ఎర్ర సముద్రము సుమారు 5 కిలోమీటర్ల వెడల్పున పాయలై ప్రజలందరూ నడిచి వెళ్ళే అవకాశాన్ని కల్పించిన అద్భుతాన్ని చూచారు. ఎంత గొప్ప సంగతి అండి ఇది. ఏదైనా చిన్న చిన్న సంగతులను చూడటానికి ఎగబడతాం కదా మనం. ఏదైనా విచిత్రం జరుగుతోంది పలానా చోటంటే అసలు ఎంత ఆసక్తిగా ప్రజలందరూ ఆ స్థలము చుట్టూ గుమిగూడతారో. ఎందుకంటే వింతలు విడ్డూరాలు చూడటం అంటే మనకు చాలా ఇష్టం. ప్రమాదం జరిగినప్పుడు వారికి సహాయం చేసే వాళ్ళకంటే ప్రమాదం జరిగిన తీరును చూడటానికి చిత్రీకరించటానికి ఆసక్తిని చూపే వాళ్ళే ఎక్కువైపోయారు కదా. ఎందుకంటే దగ్గరకు వెళ్ళటానికి భయమైనప్పటికీ వాటిని చూడాలనే ఆసక్తితో రహదారులపై ప్రమాదాలు జరిగినప్పుడు తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తూ వాహనాలను నిలుపు చేసి అక్కడ జరిగిన సంగతిని చూడటానికి ఎగబడే ధోరణి మనందరికీ తెలుసు కదా. ఎంతో కొంత మనందరిలో కూడా అలాంటి లక్షణాలు ఉన్నాయి కదా. ఇశ్రాయేలీయులు ఇంత గొప్ప అద్భుతాన్ని చూడటం అనేది వారి జీవితంలో ప్రప్రథమం. ఏకంగా సముద్రమే పాయలైపోయి ఆరిన నేలను కలగజేసినప్పుడు ఆ నేలపైన నడిచి సముద్రాన్ని దాటి వెళ్ళారు. అద్భుతం కదా. సముద్రం దాటిన తర్వాత 3 రోజులు వారు నడిచారు. నడిచినప్పుడు సహజంగా దాహం అవుతుంది కదా. 3 రోజుల తర్వాత దాహం అవ్వదో, అంతకు ముందే దాహం అవుతుంది. కానీ వారితో తెచ్చుకున్న నీళ్లు అయిపోయాయి. ఎప్పుడైతే బాగా దాహమయ్యిందో వారు కాస్త ఇబ్బందిని ఎదుర్కొన్నారు. మారా అనే చోటుకు వచ్చారు. ఆ చోటుకు వచ్చేసరికి అక్కడ నీళ్లు త్రాగటానికి వీలు లేనట్లుగా ఉన్నాయి. అంటే చేదు నీళ్లు లేదా ఉప్పు నీళ్లు అనుకోండి. కాసేపు వాటిని త్రాగటానికి వాళ్ళు చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అలాంటి సందర్భంలో ఆ నీళ్లు త్రాగలేకపోయారు. అలాంటప్పుడు వాళ్ళందరూ కూడా మోషే మీద సణుగుకోవటం మొదలుపెట్టారు. ఇదొక విచిత్రమైన లక్షణం కదా. శుభం జరిగితేనేమో మన ద్వారా జరిగిందని, అశుభం జరిగితే అసౌకర్యం జరిగితే పక్కవాళ్ళు జరిగించారని మనం అనుకోవటం బహు సహజంగా జరిగిపోతూ ఉంటుంది కదా. ఇప్పుడు ఇశ్రాయేలీయులకే నీళ్ల సమస్య ఎదురుగాలేదు. మోషేకు ఆ సమస్య ఎదురైంది, ఆయన సోదరుడైన అహరోనుకు ఆ సమస్య ఎదురైంది. ఆ కుటుంబాల వారికి కూడా సమస్య ఎదురైనప్పుడు, ఆ సమస్య వచ్చినప్పుడు ఏ విధంగా సంయమనాన్ని వహించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి లేదా సమస్యను ఏ విధంగా పరిష్కరించాలి అనే ఆలోచన ప్రధానాంశం. కానీ మోషే మీద సణుగుకుంటే ఏమొస్తుందండి? మోషే నీళ్లు లేకుండా చేయలేదు కదా. మంచినీళ్లను చేదు నీళ్లుగా చేయలేదు కదా. వాళ్ళు త్రాగటానికి అవకాశం లేకుండా మోషే చేసినది కాదు. వారి ప్రయాణములో షూరు అరణ్యములో జరిగినటువంటి సంభవం. వారితో పాటు మోషే కూడా అందులో ఉన్నాడు. ఒకవేళ ఆ ఇశ్రాయేలీయులలో పెద్దలు కొంతమంది మోషే గారి దగ్గరకు వచ్చి, ఏమండి ఏం చేద్దాం, ఇక్కడ నీళ్లు త్రాగలేకపోతున్నారు, మరి 3 రోజులు మనం ప్రయాణం చేసి ఈ అరణ్యములోకి వచ్చాము, మీరు ఏదన్నా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి దేవుని అడిగి ఏదో ఒకటి చెయ్యండి, లక్షలాది మంది ప్రజలు పశువులు నీళ్లు లేకపోతే ఇబ్బంది పడతారు కదా అని అభ్యర్థన చేయటం తప్పు కాదు. మోషేతో మాట్లాడటం తప్పు కాదు. ఎందుకంటే ఆయన వారికి నాయకుడు కదా. నాయకునితో చెప్పుకోవటం, సాధక బాధకాలు చెప్పుకోవటం తప్పు కాదు. కానీ ఆ చెప్పే పద్ధతి ఒకటి ఉన్నదన్నమాట. తిరుగుబాటు చేస్తూ చెప్పటం, చెయ్యికేం చేస్తావయా అన్నట్లుగా వ్యవహరించటం, అనవసరమైన సణుగుడు విమర్శలు చేస్తూ నాయకులను మనం వెంబడించలేం కదా. చాలామంది ఈ సంగతి తెలియదు. ఏదైనా కష్టం నష్టం వస్తే ఎక్కడో ఉన్నటువంటి వాళ్ళ నాయకుడు వచ్చి వారికి సహాయం చేయాలని కోరుకుంటారు. సహాయం చేయాలని కష్టంలో కోరుకోవడం తప్పేమీ కాదు. కానీ దానిని చెప్పుకునే విధానము పద్ధతి ఒకటి ఉన్నది కదండి. అనవసరంగా సణుగుకుంటూ మోషే దగ్గరకు వచ్చి, అరణ్యంలోకి మీరు ఎందుకు తీసుకొచ్చారండి మమ్మల్ని? అసలు ఐగుప్తులోనే బ్రహ్మాండంగా ఉంది, మేము మంచినీళ్ళు తాగాము, భోజనాలు చేశాము, నానా తెప్పలు పడినప్పటికీ పరిస్థితులు అక్కడే మాకు అనుకూలంగా ఉన్నాయి అన్నట్లుగా ప్రత్యక్షంగాను పరోక్షంగాను మాట్లాడుతూ మోషే నాయకత్వాన్ని తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి చేశారు. ఆ ఒక్కసారే కాదు, ఆ తర్వాత జరిగిన సందర్భాలను పరిశీలన చేస్తే చిన్నపిల్లలు గనుక వ్యవహరించినట్లు ఆ విధంగా మోషే పట్ల యెహోషువ పట్ల ఈ ప్రజలు వ్యవహరించటం మనం చూస్తున్నాం. అందులో అన్ని వయస్కుల వారు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు, అనుభవజ్ఞులు ఉన్నారు. కొన్నిసార్లు మన అనుభవాలు ఏమవుతాయో
మాటలు చెప్పుకోవటానికి తప్ప కొంతమంది అనుభవాలు ఎందుకు పనిచేయవు కదా. సంక్లిష్టమైన పరిస్థితి వచ్చినప్పుడు, జీవితంలో కష్టం నష్టం వచ్చినప్పుడు, అనుకోని తీవ్రమైన సంఘటనలు మన కుటుంబాలలో జరిగినప్పుడు మన అనుభవం అంతా ఏమవుతుందో. అన్నీ బాగున్నప్పుడు మాత్రం వినేవాళ్ళు ఉంటే అద్భుతంగా చెబుతాం కదా. నేనైనా మీరైనాను గంటలు గంటలు చెప్పాలని అనిపిస్తుంది కదా. దానికి భారమని పేరు పెట్టాం కదా, దానికి ఒక దర్శనమని పేరు పెట్టాం కదా, దేవుడు నాకు అనుగ్రహించిన ఆ మహా గొప్ప కృప అని మనందరం అనుకుంటున్నాం కదా. అత్యంత సంక్లిష్టమైన పరిస్థితులు జీవితాలలో ఎదురైనప్పుడు ఏ విధమైనటువంటి పెద్దరికాన్ని చూపిస్తున్నామో, ఏ విధమైనటువంటి నిబద్ధతను చూపిస్తున్నామో, మనలను మనం నియంత్రించుకుంటూ మన చుట్టూ ఉన్న పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు దేవునిపైన, దేవుని దాసులపైన ఆధారపడి ఎలాంటి నిబద్ధతతో కొనసాగుతున్నామో అదే లెక్కండి. బాగా పంటలు పండినప్పుడు, అనుకున్నవన్నీ అనుకున్నట్లుగా జరుగుతున్నప్పుడు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయటం గొప్ప సంగతే కానీ మహా అద్భుతమైన సంగతేం కాదు. అనుకున్నవి అనుకున్నట్లుగా జరగటం మరో రీతిలో జరుగుతున్నాయి. ఆ సంవత్సరమే ఆర్థికంగా ఇబ్బందులు ఎదురయ్యాయి. పోయిన సంవత్సరం, అంతకుముందు సంవత్సరాలు విపరీతమైన లాభాలు వచ్చాయి. అయినప్పటికీ ఈ సంవత్సరం మేము అనుకున్నట్లుగా రాలేదు కనుక ఈ సమావేశాలు మేము నిర్వహించలేమండి. ఈ సమావేశాలలో మేము ఏ విధమైనటువంటి బాధ్యత వహించలేము, ఎందుకంటే ఈ సంవత్సరం మేము అనుకున్నట్లు ఆర్థిక ప్రగతిని సాధించలేకపోయాము అంటారు కొంతమంది. ఈ సంవత్సరం సాధించలేని మాట నిజమే కానీ పోయిన 10 సంవత్సరాలు, పోయిన 5 సంవత్సరాలు విపరీతమైన ఆర్థిక ప్రగతిని సాధించారు కదా. ఈ సంవత్సరమే నష్టం వచ్చింది కానీ అసలు వారు మొత్తం నష్టాలలో కూరుకుపోలేదు కదా. దాందేముందలండి, ఈ సంవత్సరం మనం అనుకున్నట్లుగా ఆర్థికంగా మనము ప్రగతిని సాధించకపోయినా దేవుడు మనలను గొప్పగా ఆశీర్వదించాడు. ఈ పని కానిద్దాం, ఈ సమావేశాలు ఏర్పాటు చేద్దాం, ఈ మందిర నిర్మాణాన్ని కొనసాగిద్దాం, దాందేమిటి అనే రీతిలో ఒక నిబద్ధతతో, ఒక క్రమశిక్షణతో కొన్ని పరిస్థితులను అర్థం చేసుకోలేని చాలామంది సంఘాలలో ఉన్నారు. అర్థం చేసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అలాంటి వారిని బట్టే కదా ఈ సేవలు ముందుకు సాగుతున్నాయి. ఆలోచిస్తే కొన్ని సంగతులు అర్థమవుతాయండి. ఆలోచిస్తే మనం ఏం చెయ్యాలో మనకు అర్థమవుతుందండి. బాగుంది, బాగాలేదు, పర్వాలేదు అని అదో రకమైనటువంటి అభినందనలు, ఖర్చు లేని అభినందనలను ఇచ్చుకుంటూ భక్తిని చెయ్యలేంగా. అభినందనలతో పాటు మనం చేయవలసినటువంటి చేయూతను యోగ్యులు, సమర్థులైన, దర్శనము కలిగిన, విలువలు కలిగిన దైవ సేవకులకు అందించడం ధర్మం కదా. ఆ సంగతిని కూడా భక్తులైన మీరు పరిశీలించవలసినదిగా మనవి చేస్తున్నాను. జీవితంలో ప్రతికూల పరిస్థితులు వస్తాయి, కలిగిన వారికి వస్తాయి, పేదవారికి వస్తాయి, ఎవరికైనా వస్తాయి. వాటి మధ్యలో అనవసరమైన సణుగుడుతో అర్థం లేనటువంటి ఆరోపణలు చేస్తూ మీకు దేవుడు అనుగ్రహించిన ఆధ్యాత్మిక నాయకునిపై సనగటం కాకుండాను, ఈ ఇబ్బంది ఎదురైందండి పాస్టర్ గారు, ఏం చేయమంటారు, ప్రార్థన చేయండి, మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి, లేదా నేను మీ దగ్గరకు వచ్చాను, మీరు చాలా ఒత్తిడిగా ఉన్నారు కదా, మిమ్మల్ని మా దగ్గరకు పిలిపించుకోవటం కంటే కుటుంబం అంతా మీ దగ్గరకు మీకు అనుకూలమైన సమయంలో రావటం మంచిదని భావించి వచ్చాము, మా కోసం ప్రార్థన చేయండి, చాలా ఇబ్బందిగా ఉందని చెప్పుకోవటంలో తప్పు లేదు కదా. అసలు పలానా మందిరానికి వెళ్తున్నాము, పలానా పాస్టర్ గారి దగ్గరికి వెళ్తున్నాము, మాకు ఇన్ని సమస్యలు ఎందుకు వచ్చాయి అన్నట్లుగా కొంతమంది తెలిసి కానీ తెలియక కానీ భావించటం మనం చూస్తూ ఉంటాం. ఎప్పుడైతే మోషేకి ఈ సంగతి తెలిసిందో అప్పుడు మోషే ఏం చేశాడంటే, ఈయన తిరిగి సనగలేడు కదా, దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేశాడు. ఏం చేయమంటారండి, నీళ్లు చేదుగా ఉన్నాయి, ఎవరో త్రాగలేకపోతున్నారు, మీరు ఏదన్నా అద్భుతం చేయమన్నప్పుడు దేవుడు ఒక చెట్టును చూపించి ఆ చెట్టును నరికి ఆ నీళ్ళల్లో వేయమన్నాడు. చెట్టు కొమ్మనో మొత్తానికి నరికి ఆ నీళ్ళల్లో వేయగానే ఆ నీళ్లు మధురములయ్యాయి, ఆ నీటిని తాగారు. ఆ తర్వాత 27వ వచనాన్ని మనం చదువుకున్నాము. వారు ఎలీమునకు వచ్చిరి, అక్కడ 12 నీటి బొగ్గలను 70 ఈత చెట్లను ఉండెను. వారు అక్కడ ఆ నీళ్ల దగ్గర కొన్ని రోజుల పాటు ఆగారు. దానికి ముందు దేవుడు ఒక నిబంధనను వాళ్ళతో చేశాడు. దేవుని వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడుచుకునే ఎడల నేను ఐగుప్తీయులకు కలగజేసిన రోగములలో ఏదియు మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. 26వ వచనములో ఉన్నది. దేవుడు ఒక నిబంధన అంటే ఒక కట్టడిని చేశాడనమాట. మీరిష్టం వచ్చినట్లుగా మాట్లాడటం, మీకు తోచినట్లుగా వ్యవహరించటం,
2 రోజులు విశ్వాసాన్ని చూపించటం, 4 రోజులు విశ్వాసం లేనట్లుగా వ్యవహరించటం, కష్టం వచ్చినప్పుడు పరిగెత్తుకుంటూ రావటం, శుభం కలిగినప్పుడు అంతు లేకుండా దూరం అవ్వటం, ఇలాంటి అర్థం పర్థం లేనటువంటి భక్తి పద్ధతులను అనుసరిస్తే మీరు అనుకున్న వాటిని జీవితంలో సాధించటం కష్టం బాబు. దేవుని మాటను శ్రద్ధగా వినాలి, ఆయన ఆజ్ఞలను గైకొనాలి, ఆయన దృష్టికి న్యాయమైన వాటిని చెయ్యాలి. అప్పుడు మీకు శారీరక స్వస్థత, భౌతికంగా నెమ్మది, ఆశీర్వాదం కలుగుతుంది అన్నాడు. ఇది చాలా ప్రాముఖ్యమైన సంగతి అండి. దేవుని మాటలను చదివినప్పుడు అందులో ఉన్న భావాన్ని అర్థం చేసుకోవాలి. అసలు దేవుని మాటను వినకుండాను, పట్టించుకోకుండాను, న్యాయంగా బ్రతకకుండాను, విధేయత లేకుండాను, దేవునిపైన, దేవుని సంఘము పైన, సంఘ నాయకత్వం పైన తిరుగుబాటు చేస్తూ నాకు ఆరోగ్యం కావాలంటే ఎలా వస్తుందండి? వాళ్ళతోనూ వీళ్ళతోనూ ప్రార్థనలు చేయించుకుంటే ప్రార్థనలు గొప్పవే కానీ వాటిని అందుకోవటానికి సరి అయిన విశ్వాసము, విధేయత లేనప్పుడు అద్భుతాలు ఎలా జరుగుతాయి? తిరుగుబాటు స్వభావంతో బ్రతుకుతూ ఉన్నప్పుడు శుభాలు వాళ్ళ జీవితాలలో ఏ విధంగా జరుగుతాయండి? దేవుని మాటలను వినరు, పెద్దలను గౌరవించరు, దేవుని వాక్యాన్ని చదవరు, ఆదివారం ఆరాధనకు వెళ్ళరు, క్రమాలనేమీ పాటించరు. కానీ ఏదైనా కష్టం వచ్చినప్పుడు భూలోకంలో ఉన్న దైవదాసులందరూ ప్రత్యేకంగా ప్రార్థన చేసి తగ్గించాలని కోరుకుంటారు. కోరుకోవటంలో పెద్ద ఖర్చు ఏమీ లేదు కదా, అనుకోవటానికి పెద్ద ఖర్చు ఏమన్నదండి? ప్రార్థించటానికి, సమయాన్ని కేటాయించటానికి, ఇంటికి రావటానికి, లేదా ఆలోచించటానికి, వారి బాధలు వినటానికి సమయాన్ని ఖర్చు పెట్టాలి, సామర్థ్యాన్ని ఖర్చు పెట్టాలి. అందుకు దైవదాసులు సిద్ధముగా ఉన్నమాట నిజమే, కానీ మన వైపు నుండి మనం చేయవలసినటువంటి కొన్ని సంగతులు ఉన్నాయి కదా. దేవుని మాటను శ్రద్ధగా వినాలి కదా, ఆయన ఆజ్ఞలను పాటించాలి కదా, న్యాయమైనవి ఆయన దృష్టికి జరిగించాలి కదా. అలాంటి వాటినన్నిటినీ తొంగలో తొక్కి నా ఇష్టం వచ్చినట్లుగా నేను ఉంటాను, మీరు ప్రార్థన చేయండి, వెంటనే నా నొప్పులు, నా బాధలు తగ్గిపోవాలన్నట్లుగా బయలుదేరితే ఏ విధంగా దేవుని కార్యాలను మన జీవితాలలో చూడాలనుకుంటున్నాం? ఈ సంగతిని దృష్టిలో ఉంచుకుని భక్తుడైనటువంటి దావీదు చెప్పినటువంటి మాటను మనం పరిశీలించాలి. 34వ దావీదు కీర్తన 10వ చరణములో ఈ విధముగా అన్నాడు: సింహపు పిల్లలు లేమిగలవై ఆకలి గొనెనను, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలును కొదువై ఉండదు అని చెప్పిన తర్వాత అన్నాడు 11వ చరణములో, పిల్లలారా వచ్చి నా మాట వినుడి, యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను. బ్రతుకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలునందుచు అనేక దినములు బ్రతుకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకొనుము. కీడు చేయుటమాని మేలు చేయుము, సమాధానము వెదకి దాని వెంటాడము. అప్పుడు సింహపు పిల్లలు లేమిగలవై ఆకలి గొనినను, దేవుని ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండనేరదు. ఆ క్రింది వచనాలలో ఉన్న సంగతులను అనుసరించినప్పుడు దేవుడు అనుగ్రహించే మేలులు వస్తాయని దావీదు చెబుతున్నాడు. ఈ సంగతి మనందరికీ తెలుసు కదా. అంటే అనవసరమైన మాటలు మాట్లాడటం, కపటమైన భక్తిని జరిగించటం, కపటమైన బోధలు చేయటం, కపటమైన భక్తి తత్సంబంధమైన పద్ధతులను జరిగించటం, అర్థం లేనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించి అదేమంటే దేవుడు నాతో చెప్పాడని పరుల నోళ్ళు మూయించటం, ఇలాంటి వాటిని ఉపసంహరించుకొని కాస్త నీతిగా, నిజాయితీగా, ధర్మముగా మనము జీవించినప్పుడు మనకు దేవుడు సర్వసమృద్ధిని ప్రసాదిస్తాడు. పచ్చిక గల చోట్లకు మనలను నడిపించి మనకు విశ్రాంతినిస్తాడు. శాంతికరమైన జలముల యొద్దకు మనలను నడిపిస్తాడు. మనం ఎదుర్కొనే ప్రతికూలతలన్నీ అనుకూలతలుగా మారి అద్భుతంగా మనలను ఆవరిస్తాయి. తద్వారా మన భక్తి జీవితము, భౌతిక జీవితము దేవుడు ఆశీర్వదించినట్లుగా కొనసాగుతుంది. కనుక ఆధ్యాత్మిక ఉన్నత విలువలతో దేవునితో కలిసి నడుస్తూ ఆయన నడిపించే అద్భుతమైన స్థలాలకు మనము వెళ్ళి దేవుని ఆశీస్సులను పొందుకుంటూ దేవుని కొరకు సాక్షులుగా మనందరం జీవించాలి. అలాంటి పద్ధతిని అనుసరిస్తూ ఉన్న మీలో అనేకులను నేను అభినందిస్తున్నాను. ఒకవేళ ఎవరైనా తెలిసి కానీ తెలియక కానీ అలా అనుసరించకపోతే వారును దేవుని మాటలను విని విశ్వసించి ముందుకు సాగి దీవెనలు పొందాలని కోరుతూ ఈయన మాటలను ముగిస్తున్నాను. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను బహుగా దీవించునుగాక. ఆమెన్.